రహస్య బలి. సెల్ఫ్ అనే ఆల్టర్, నేను. ఇంకో మాటలో చెప్పాలంటే సెల్ఫ్ ఎగ్జాల్టింగ్, సెల్ఫ్ విల్, తను తాను హెచ్చించుకోవటం, నేను అనేటువంటి ఆ స్వభావం. లేకపోతే సెల్ఫ్ విల్, నాకు ఇష్టమైనదే చేస్తాను. ఏంటది? నాకు ఇష్టమైనదే చేస్తాను, నాకు అనుగుణది చేస్తాను, నాకు నచ్చినట్టే నేను చేస్తాను. అఫ్కోర్స్ ఒక మాట నేను చెప్పానండి, నా అనేటువంటిది మన జీవితంలో చచ్చిపోవాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను అనేటువంటిది నా జీవితంలో సిలువ వేశాను అన్నాడు. ఐ మస్ట్ బి క్రూసిఫైడ్, ఐ మస్ట్ బి క్రూసిఫైడ్. నేను అనేటువంటి నా జీవితంలో ఏం చేయబడాలి? సిలువ వేయబడాలి. మన జీవితంలో ఎక్కువగా నేను దీన్నే స్వార్థం అని అంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా కారు, నా బంగ్లా, నా ఉద్యోగం. సో ఇలాంటి విషయాల్లోనే మన యొక్క జీవితాలు కాన్సన్ట్రేట్ అయిపోతుంటాయి. దైవజనులు చెప్తుంటారు, ఒక ఆయన ఉండేవాడట సంఘంలో, సంఘ పెద్ద ఆయన. మరి సంఘ పెద్దలకు అప్పుడప్పుడు ప్రార్థనలు అవి ఇస్తూ ఉంటారు కదండి. ఇస్తున్నప్పుడు ఆయన ఎక్కడ ప్రార్థన ఇచ్చేసారో ఒకే ప్రార్థన చేసేవాడట. ఒక సందర్భంలో సంఘంలో ఒక ఆయన మరణించారు, ప్రభువునందు నిద్రించారు. సంఘంలో సంఘ పెద్దలు, దేవుని సేవకులు సంఘం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుని సేవకులు పలానా సంఘ పెద్ద గారు ప్రార్థన చేస్తారు అనగానే ఆయన మైక్ తీసుకుని, ప్రభువా నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా బిడ్డలను దీవించు, నా వాహనాన్ని దీవించు, నా ఇంటిని దీవించు, యేసు నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి, ఆమెను ముగించాడట. అంటే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం ఏంటి? ఫ్యూనరల్కి వెళ్ళారు. ఆ ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. అలా కాకుండా అతడు తన ఇంటి కోసం, తన కోసం, తన యొక్క బండి కోసం, తన యొక్క వాహనాల గురించి ప్రార్థన చేశాడు, తన పిల్లల కోసం ప్రార్థన చేశాడు. పోన్లే పాస్టర్ గారు ఓవర్లుక్లో వదిలేశారు, పోన్లే పాపం వేరే అంశంలో ఉన్నాడేమో. మరొక సందర్భంలో కొన్ని దినాలు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత ఓ వివాహానికి వెళ్ళారు. వాక్యానికి ముందు మళ్ళీ ఎవరికి ఇచ్చారు? సంఘ పెద్దకి ఇవ్వగానే ఆయన మరలా మైక్ తీసుకుని, ప్రభువా నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, మా ఇంట్లో ఒక్కొక్క పిల్లల్ని దీవించు, యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి అన్నాడు. ఇంక పాస్టర్ గారికి అర్థమైపోయింది, ఇదంతా ఏంటి చెప్పండి? నేను ఈ యొక్క స్వార్థం పూరితమైనటువంటి ఈ యొక్క పరిస్థితి. నా ప్రయోజనంగా మాకు గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి ప్రాముఖ్యమైన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం అంటే రహస్య బలిపీఠాలు. ఏంటది? మన జీవితంలో రహస్యంగా కొన్ని బలిపీఠాలు కట్టాం. ఆ బలిపీఠాలను మన హృదయంలో పూజలు చేస్తున్నాం. ఆ బలిపీఠాలను మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. అందులో ఇప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ఇలాంటి వ్యక్తిని ఎవరైనా చెప్తారు బైబిల్ గ్రంథంలో? రహస్యంగా బలిపీఠాలు కట్టినటువంటి వాడు, తన ఇంటిలోనే రహస్యమైన బలిపీఠాన్ని కట్టినటువంటి వాడు ఎవరన్నా ఉన్నారని చెప్తారా మీరు బైబిల్ గ్రంథంలో? రహస్యంగా తీసుకొచ్చి తన ఇంట్లో కప్పెట్టాడు ఆకా అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి చేసినది రహస్య బలిపీఠాలు తన జీవితంలో ఉన్నాయి. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు హోషువాకి, ఇశ్రాయేలీయులకి, నేను మీకు యెరికో పట్టణం మీద మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను. యెరికో పట్టణము మీకంటే చాలా పెద్ద రాజ్యమైనప్పటికీ, చాలా సైన్యం వారు ఉన్నప్పటికీ కూడా నేను మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను. మీరు వెళ్ళండి యుద్ధానికి, విజయం మీదే అని ప్రభు పంపించాడు. పంపించిన తర్వాత అద్భుత రీతిగా యెరికో పట్టణం మీద ఇశ్రాయేలు విజయాన్ని సాధించారు. ప్రభు అలా చెప్తున్నప్పుడు మరొక మాట చెప్పారు. ఏంటో తెలుసా? యెహోషువ, మీరు కానీ, మీ సైన్యం కానీ, మీ ప్రజలు కానీ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఏది కూడా మీరు ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. అది శపితమైనటువంటి ప్రాంతము, శపితమైన వస్తువులు అందులో ఉన్నాయి కాబట్టి యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ ఎనీథింగ్ ఇన్ జెరికో. జెరికోలో ఏది టచ్ అయ్యేది మీరు ఎలా వెళ్ళి యుద్ధం చేసి మళ్ళీ అలాగే వచ్చేసేయండి. అక్కడ దోపుడు సొమ్ము కానీ, వస్త్రాలు కానీ, బంగారం కానీ, వెండి కానీ, బంగారపు కమ్ములు కానీ, లేకపోతే వెండి కానీ ఏది తెచ్చుకోవడానికి వీల్లేదు అన్నప్పుడు వాస్తవానికి అందరికీ చెప్పాడు, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, విజయం సాధించిన తర్వాత అక్కడ ఏది తెచ్చుకోవడానికి వీల్లేదు అని ఎప్పుడైతే చెప్పగానే అందరూ పాటించారు, అందరూ జాగ్రత్తగా విన్నారు. కానీ ఈ యొక్క ఆకాను వ్యక్తి మాత్రం అతని కొన్ని థింగ్స్ బాగా అట్రాక్ట్ చేసినాయి. బాబిలోనియన్ వస్త్రం ఉంది అక్కడ, షీనారు వస్త్రం. ఏ వస్త్రం అది? బాబిలోనియన్ క్లాత్. అది చాలా ప్రశస్తమైంది. కొన్ని సందర్భాల్లో లేడీస్కి పట్టు చీరలు చూస్తే అక్కడ ఆగిపోతారే, విలువైన పట్లు ఉంటాయి, ₹1,00,000 ₹2,00,000 పట్లు, వాటిని అలా చూస్తూ ఉండిపోతాం మీరు. సో ఆ యొక్క ఆకాను కూడా ఒక షీనారు వస్త్రాన్ని చూశాడు, చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనటువంటిది.
ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా మూడగట్టేశాడు. ఆ షీనార్ వస్త్రం ప్రక్కనే బంగారపు కమ్ము ఉంది. ఏంటది? పెద్ద కమ్మి, బంగారపు కమ్మి ఉంటే దాన్ని షీనార్ వస్త్రంలో ఏం చేశాడు? ఆ తర్వాత ప్రక్కనే కొంచెం వెండి ఉంది. ఆ వెండి కూడా ఏం చేశాడు? లొంగబెట్టేసి జాగ్రత్తగా గుడారంలోకి తీసుకొచ్చేసి గుడారం మధ్యలో ఏం చేశాడట? దాచిపెట్టేశాడంట. దాచిపెట్టేగానే అంత విజయం సాధించేసారు. అంత గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది. దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. స్థుతి కూడా పెట్టుకున్నారు అందరూ. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే హాయ్ అనే పట్టణం ఉంది. ఏంటది? హాయి అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణం మీదకి యెహోషువ ఏం చేశాడంటే, ఎరుకో పట్టణం చాలా పెద్ద పట్టణం కాబట్టి ఇంత సైన్యం వెళ్ళాం, కానీ హాయి పట్టణం అనేది చాలా చిన్న పట్టణం కాబట్టి ఇంత సైన్యం అక్కర్లా. అందరు బట్టి కొంచెం సైన్యాన్ని పంపించాడు హాయి పట్టణం మీదకి. ఆడికి వెళితే హాయి పట్టణస్తులు హాయి సైన్యం తిప్పి కొట్టారు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. అవమానం. ఎరుకో పట్టణం మీద చక్కటి జయాన్ని పొందుకుంటున్నాం, మనము హాయి పట్టణం మీద ఎందుకు ఓడిపోయాము? చిన్న పట్టణం కదా, అసలు దాన్ని ఈజీగా సంపాదించవచ్చు, దాన్ని ఈజీగా జయించవచ్చు, ఎందుకు ఓడిపోయాం అనేటువంటి అనాలిసిస్ ప్రారంభించాం. మన జీవితాల్లో కూడా ఒక నష్టం కలిగినప్పుడు ఎందుకు ఆ నష్టం కలిగింది అనేటువంటి ఆ ఆలోచన మన హృదయాల్లో రావాలి. ఆ అనాలిసిస్ జరగాలి. ఆ యొక్క అనాలిసిస్ జరగాలి, లేకపోతే ఆ యొక్క ఆలోచన మన జీవితంలో కలిగి ఉండాలి. యెహోషువ వెంటనే ఏంటని గమనించాడు. ప్రభువా, ఎందుకయ్యా మాకు విజయాన్ని ఇవ్వలేకపోయావు? ఎందుకు ఈ విజయాన్ని ఇవ్వలేదంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అయ్యా మీలో ఒకడు నిషిద్ధమైనటువంటివి, హేయమైనటువంటివి ఇంట్లోకి తీసుకొచ్చి దాన్ని దాచిపెట్టాడయ్యా. అందుని బట్టి వాడు చేసినటువంటి ఆ శాపగ్రస్తమైన కార్యాన్ని బట్టి మీకు విజయాన్ని నేను ఇవ్వలేదు అన్నాడు. వెంటనే చీట్లు వేశారు. మనలో ఎవడు అని అంటే, చీట్లు వేసేటప్పటికి ఆ చీట్లు ఎవరిది వచ్చేసింది? ఆకాంది వచ్చేసింది. ఆకాంద్ రాగానే పిలిపించాడు, కన్ఫర్మ్ చేశాడు. తీసుకెళ్ళి ఆకాన్ని, తన భార్యను, తన పిల్లలను, తన పశువులన్నింటినీ కూడా ఏం చేయండి? ఆకోరు లోయలో వేసి రాళ్ల కొప్పేసి కాల్చేయండి అన్నాడు. అంటే ఆకాను చేసినటువంటి ఆకాను చేసినటువంటి తప్పిదానికి ఎవరు బలైపోయారు? మీలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు, అదేంటండి ఆకాను ఒక్కడు తప్పు చేస్తే భార్య పిల్లని ఎందుకు చంపేయాలండి? దేవుడు భార్య పిల్లని ఎందుకు శిక్షించాలి అని అనొచ్చు. నేను గమనించాను, ఆకాను వాస్తవానికి ఒకడే తప్పు చేశాడు, కానీ కుటుంబాన్ని అంతా కూడా దేవుడు ఎందుకు నాశనం చేశాడనంటే, జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను చదువుతూ వచ్చాను, ఆ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు, ఆకాను ఆ షీనారు వస్త్రాన్ని, బంగారపు కమ్మెను, ఆ వెండిని తీసుకొచ్చి ఎక్కడ పాతి పెట్టాడు? చెప్పాలి అందరూ కూడా. గుడారపు మధ్యలో ఏం చేశాడు? దాన్ని కప్పెట్టాడు. ఇప్పుడైతే మనకి బెడ్రూమ్లు ఉన్నాయి, 4-5 బెడ్రూమ్లు ఉన్నాయి. సో భర్త ఏదైనా తీసుకొచ్చి ఎక్కడిని పెడితే భార్యకి తెలియకపోవచ్చు, కానీ ఆ టైంలో వారందరూ ఎక్కడ ఉండేవారు? గుడారంలో ఎన్ని రూములు ఉండే? ఒకటే. ఆ గుడారంలో కప్పెడుతున్నప్పుడు భార్య చూసుండదా? పిల్లలు చూసుండరా? చూసినా సరే వాళ్ళు ఏమన్నా సరే కరెక్ట్ చేశారా? తప్పు కదండి, మన నాయకుడు, మన పాస్టర్ ఇలా చెప్పారు కదా, మీరు ఇలాంటివి తీసుకొచ్చారు, వద్దండి వాటిని విడిచిపెట్టేసాను చెప్పాలా? భార్య చెప్పలా, పిల్లలు చెప్పలేదు. ఆ తండ్రి యొక్క పాపంలో వారు కూడా ఏం చేశారు? ఏకీభవించారు. అందుని బట్టే శిక్ష వచ్చింది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటంటే, భర్త తప్పు చేస్తున్నాడు, భార్య ఖండించదు, ఏకీభించేస్తుంది. భార్య తప్పు చేస్తుంటే భర్త ఖండించడు, ఏకీభించేస్తారు. అన్నయ్య సప్పారులాగా. అన్నయ్య సప్పారులు ఏం చేశారు? భర్త తప్పు చేస్తుంటే భార్య ఏం చేయాలి? తప్పు కదండి, ఇది కదా మనం దేవుని దగ్గర ఒప్పుకున్నామని చెప్పాలా? ఏకీభించేశారు. కానీ యోబు అందులో గొప్ప సక్సెస్ సాధించాడు. భార్యని ఏం చేశాడు? ఖండించాడు. మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. ఈరోజున కుటుంబాలు ఎలా ఉండాలంటే, ఒకళ్ళు తప్పు చేస్తుంటే ఆ తప్పులో మరొకరు ఏకీభించకూడదు, సరి చేయాలి. భర్త తప్పు చేస్తున్నాడని భార్యకి తెలుసుకుందా, ఏమంటే ఇలా చేయకూడదు కదండి అని చెప్పి వాక్యాన్ని ఎత్తి సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే టైంలో ఆకాను భార్య సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కనుక ఆమె మీదకి ఆ శిక్ష వచ్చేటువంటిది కాదు, కానీ ఏకీభవించింది. అర్థమవుతుందండి? దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. మనం అనుకుంటాం, ప్రభు ఎందుకు ఇలా చేసామంటే ఆయనకి ఈక్వేషన్స్ ఉంటాయి, ఆయన కొన్ని లెక్కలు ఉంటాయి. నా ప్రదేశం నాకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, రెగ్యులర్గా ప్రతి వారం కూడా మీరు చక్కటి సందేశాలు, ఎంతగానో పురుకులపేటువంటి సందేశాలు మీరు వింటున్నారు, ఎంతగానో ఆదరించబడే సందేశాలు వింటున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు తన సేవకుని పంపించి సరిచేయబడేటువంటి వర్తమానాల ద్వారా కూడా మనల్ని దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి.
అన్య బలిపీఠాలు, ఇంకో మాట చెప్పాలంటే మన జీవితంలో సీక్రెట్ ఆల్టర్స్. నేను దీని గురించి చాలా విషయాలు చెప్పొచ్చు. సో ఆకాను తన జీవితంలో తన పాపము, తన యొక్క అవిధేయత, తన శాపము తనతోనే పోలేదు, తన బిడ్డలో నా ప్రియదర్శనాగమా ఒక విషయాన్ని నేను చెప్పాలి. రహస్య బలిపీఠాలు ఉదయకాల సమయంలో దేవుడు మనతో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. కొంతమంది భర్తలు సీక్రెట్గా చాటింగ్లు చేస్తుంటారు, కొంతమంది భార్యలు సీక్రెట్గా చాటింగ్లు చేస్తుంటారు. ఫోన్ రాగానే పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాడు భర్త, భార్య చేత ఆ ఫోన్ లిఫ్ట్ చేయనివ్వడు, తనే ఆ లిఫ్ట్ చేయాలి. కొంతమంది బాత్రూంలోకి వెళ్ళి ఏం చేస్తాడు, మాట్లాడుతుంటారు. కొంతమంది యవనస్తులు రహస్యంగా వారి జీవితాల్లో పాపం చేసి జరిగిస్తుంటారు. ఏమండి, వారి ఫోన్లు కనుక చెక్ చేస్తే వారి ఫోన్లకి పాస్వర్డ్, అందులో ఫోల్డర్కి పాస్వర్డ్, అందులో అప్లికేషన్కి పాస్వర్డ్, ప్రతిదీ పాస్వర్డే. ఇంకెవరు చూడకూడదు, తండ్రి చూడకూడదు, తల్లి చూడకూడదు, ఇంకెవరు చూడకూడదు ఆ ఫోను. ప్రతిదానికి పాస్వర్డ్, ఆ ఫోల్డర్కి మళ్ళీ ఆ ఫోల్డర్ సబ్ ఫోల్డర్కి పాస్వర్డ్. ఇవి కాదా రహస్య బలిపీఠాలు? రహస్యంగా మనం ఏం చేస్తున్నాము? ఇవి కాదా రహస్య బలిపీఠాలు? నీకు ఫోన్ వచ్చిందంటే స్పీకర్ పెట్టి మాట్లాడేటువంటి ఆ యొక్క గట్స్, లేకపోతే ఆ యొక్క అనుభవాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ఏముండాలా? మన కుటుంబాల్లో ట్రాన్స్పరెంట్గా, నీ తల్లి దగ్గర నీ తండ్రి దగ్గర ట్రాన్స్పరెంట్గా జీవిస్తున్న పారదర్శకత అన్నారు దాన్ని. ఏమన్నారు? ట్రాన్స్పరెంట్గా ఉందాం. రహస్యాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని సేవకుడి దగ్గర రహస్యాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మన కుటుంబంలో నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర రహస్యాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ రహస్య బలిపీఠాలు నీ జీవితంలో ఏదైతే ఉంటే ఈరోజు వాటిని పడగొడదాం. దేవుని ఆశీర్వాదాలు మెండుగా మన జీవితంలో పొందుకుందాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఈరోజు నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు మన జీవితాల్లో రహస్య బలిపీఠాలు ఒకవేళ ఉన్నట్లయితే, లేకపోతే సూపర్. మన జీవితంలో, నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. నేను చాలా ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తాను. నా భర్త దగ్గర, నా భార్య దగ్గర, నా పిల్లల దగ్గర, సమాజం ఎదుట నా దగ్గర రహస్యాలు ఏమి లేవనంటే దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ రహస్య బలిపీఠాలు ఉన్నట్లయితే మన జీవితాల్లో వాటిని తీసేయాలి. యథార్థత దేవుడు కోరుతున్నాడు. హృదయంలో ఏం కోరుతున్నాడు? యథార్థత.